క్రిస్మస్ గిఫ్ట్ వచ్చిందా? ఇన్ని రకాల కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమేమి ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. అన్ని కట్ చేసి పారేసిండు. కేసీఆర్ కిట్ బంధు, పిల్లలకి ఇచ్చే న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ గిఫ్ట్ బంధు. ఇప్పుడే శ్రీనివాస్ నాయుడు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండు. ప్రచారం చేసేటప్పుడు మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. జరా ఖాముష్ బేటు, జర్రా ఓ హీరో, జర్రా ఆరామ్సే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు ఈ దేశంలో, ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత 3 ఫీట్ల మనిషి. గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించిన వాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీ హిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడున్న మీ అందరికి కూడా నా రిక్వెస్ట్, మీ అందరికీ జూబ్లీ హిల్స్లో కూడా చుట్టాలు ఉంటారు, మీ అందరికీ జూబ్లీ హిల్స్లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. దయచేసి ఫోన్ చేసి చెప్పురి, ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఈ 2 ఏళ్లలో లాభం ఏమైనా చేసిర్రా వాళ్ళు ఎవరికన్నా? మొత్తం రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు. అలా అంతో ఇంతో ఏజెంట్లుగా బతికేటోళ్ళు, ప్లాట్లు అమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేటోళ్ళు, చిన్న చిన్న దందలు చేసుకొని బతికేటోళ్ళు, వాళ్ళందరి పని నాశనం చేసిండు. ఒక్క మంచి పని చేసిండా? ఇగో ఈ మంచి పని చేసిన అని చెప్పమను. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇల్లు గులగొట్టిండు తప్ప ఒక ఇల్లు కట్టిండా 2 ఏళ్లలో? మొత్తం ఇల్లు గులగొట్టిండు. గరీబోళ్ళ బస్తీల మీద పడి శనివారం ఆదివారం ఎప్పుడు ఎవరు ఇల్లు గులగొడతాడో అని చెప్పి భయపెట్టే పరిస్థితి. సోనా దేతాం, 1 తోలా సోనా దేతాం అని మాట్లాడిండు లగ్గం చేసుకుంటే. 1 तोला सोना देवड़ेरु, सोने नहीं दे रहे गरीबों को, सोने भी नहीं दे रहे. कब आके बुलडोजर आके मेरा घर मार देता बोल के आज परेशानी है. इस वास्ते मैं बोल रहा हूँ आप भाइयों से बहनों से, आज ये जो कांग्रेस की हुकूमत आई, ये 2 साल में ये लोग हाइड्रा के नाम पे, बुलडोजर के नाम पे जो जुल्म गरीबों के साथ कर रहे हैं, इनको सबक सिखाने का एक ज़बरदस्त मौका आपको जुबली हिल्स में मिल रहा. यहाँ पे जितने हमारे भाई या बहन हैं, आप सभी भाइयों से बहनों से मेरी गुजारिश है, जुबली हिल्स में जितने हमारे गरीब भाई बहन हैं, चाहे वो रहमत नगर में हो, इर्रागड्डे में हो, यूसुफगुड़ा में हो, शेखपेट में हो,